హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి రివిలేషన్స్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బాగానే ఉంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 4 minutes అలా ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఒక సిటీలో ఒక అమ్మాయి అనేది మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన తర్వాత నుంచి ఏమవుతుంది అంటే, ఒక త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ త్రీ క్యారెక్టర్స్కి ఆ మిస్సింగ్కి ఏం సంబంధం అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకు ఎందుకు మావా, మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే ఇది కాన్సెప్ట్ కొత్తది అని చెప్పలేము. నార్మల్గా వాళ్ళు కొన్ని సస్పెన్స్ టైప్లో పెట్టినా కూడా సరిపోయేది. కానీ అంత సస్పెన్స్గా అయితే ఏం అనిపించలేదు మూవీ త్రూ అవుట్గా. స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళ 3 persons ఉంటారు. ఆ 3 personsకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రామాస్ ఉంటాయి. ఆ ట్రామాస్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పోనీ అలాగా సస్పెన్స్ పెట్టినా కూడా బాగుందని అనిపించింది. మూవీలో అయితే పాజిటివ్స్ అయితే మ్యాక్సిమం ఏమి లేవు. ఏంటంటే కొంచెం బ్యాక్ స్టోరీ కూడా కొంచెం చూపించుంటే బాగుండు అని అనిపించేది. మూవీలో ఫస్ట్ 30 minutes అనేది అంతగా చూపించలేదు. అంటే స్టార్టింగ్ 30 minutes నుంచే మనకి బోరింగ్గా ఉంటుంది. అంటే మూవీ అనేది ఒక కొలిక్కి రాదు. మూవీ స్టోరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి దాదాపు 1 hour దాకా తీసుకున్నారు. ఆ టైం అనేది చాలా బోరింగ్గా ఉంటుంది మధ్యలో. ఇంకా 1 hour తర్వాత అన్నా ఏమైనా బాగుందా అంటే చాలా వరకు మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాము. సింపుల్గానే ఉంటుంది. కొంచెం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్లో కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఏంటంటే ఈ మూవీలో అస్సలు సస్పెన్స్ అనేది ఎక్కడా ఉండదు. మహా అయితే ఒక 1 or 2 scenes దగ్గర ఉంటుంది. అంటే అది కూడా మరీ అంత సస్పెన్స్ అని చెప్పలేము. జస్ట్ ఏదో నార్మల్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. 18 స్టఫ్ అంటూ ఏమీ లేదు. కానీ ఏంటంటే తెలుగులో కొన్ని ఒక 2 3 బూతులు ఉంటాయి, బ్యాడ్ వర్డ్స్ అంతే. అది ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అంతగా ఏం లేదు. ఏంటంటే మెయిన్ ఒక ఆయన ఉంటాడు. ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదని చెప్తాం. మిగిలిన వాళ్ళంతా చాలా నార్మల్గానే ఉంది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అంటే మరీ అంత చెత్త అని చెప్పలేం కానీ పర్లేదు, సోగా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.